హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనం యోగా గురించి తెలుసుకోబోతున్నాం. యోగా శరీరానికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అందరికీ కూడా రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అయితే ఆ రోగ నిరోధక శక్తి ఏదైతే మనం ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అంటూ ఉన్నామో యోగాతో చాలా బాగా అందుతుంది. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. మరి ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు సంగీత అంకిత ఉన్నారు, కాస్మెటిక్ యోగా థెరపిస్ట్. అసలు యోగా ఏ విధంగా మనకు పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి అనే విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాలు ఏమన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. హలో సంగీత. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఎంత పాండమిక్ ఉందంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి రకరకాల టాబ్లెట్స్, విటమిన్స్ ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఎక్సర్సైజెస్ కూడా ఏది పడితే అది చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు. అంటే దేంతో ఇమ్యూనిటీ వస్తుందో తెలియక. సో ఎప్పటి నుంచో కూడా మనందరికీ తెలిసిందే, మన ప్రాచీన కాలం నుంచి కూడా యోగా అనేది చాలా బాగా పనిచేస్తుందని. కానీ వర్కౌట్స్ చేయడానికి ఇష్టపడరు మన వాళ్ళు. సో యోగా ఇంపార్టెన్స్ అనేది మరికొంతమందికి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. యోగా ఎంతవరకు అవసరం అనే దాని గురించి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్తే అండి. యోగా ఒక ఇంపార్టెన్స్ అండి. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆఫ్టర్ కరోనా, అంటే ఆఫ్టర్ కరోనా కదా, డ్యూరింగ్ కరోనా అనలేమో, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, వీఆర్ జస్ట్ స్విమ్మింగ్ ఇన్ దస్ లైక్ పాండమిక్ సిచ్యువేషన్. సో ఈ సమయంలో మనకి ఏంటంటే స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇది మేజర్ కాజ్గా కనిపిస్తుంది బేసిక్గా. సో ఈ రెండింటి వల్లనే మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో వీటిని అన్నింటినీ మనం కోపప్ చేయాలి అంటే ఫస్ట్ రీజన్ మేబీ మనకి వేరేగా వచ్చిన తర్వాత ఒక డిసీజ్ కనిపిస్తుందేమో, బట్ మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈస్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. సో ఎందుకంటే మనకి ఒకేసారి లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది, అందరూ ఇంటికే పరిమితం అయిపోయాము, అందరూ ఇంట్లో ఉంటున్నారు, అండ్ దెన్ వర్కింగ్ స్టైల్ మారిపోయింది. మొత్తం అంతా కూడా మన కళ్ళకి, వీపుకి, వెన్నెముకకి వీటికే పని ఉంది. సో ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. అంటే పర్టికులర్గా అంటే వెయిట్ ఇంక్రీజ్లో కావచ్చు, లేదా ఇంకా స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో కావచ్చు, ఎనీథింగ్ మనకి ఈ కాన్స్టెంట్ సిట్టింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల మనకి చాలా, అంటే ఇట్స్ లైక్ స్మోకింగ్ అంటారు అనమాట. సిట్టింగ్ ఈజ్ లైక్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోకింగ్ వల్ల మీకు ఎన్ని రకాల మనకి బాడీ దెబ్బతింటుందో సిట్టింగ్ వల్ల కూడా అలా వస్తుంది. సో ఈ సిట్టింగ్ ఒకటి, అండ్ మోర్ ఎక్స్పోజర్ టు వైఫై రేడియేషన్, ఇది మనకి ఇంక ఇప్పుడు ఆగట్లేదు కదా, 24 hours వీఆర్ అండర్ వైఫై. సో వీటి వల్ల కూడా మనకి బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు పర్టికులర్గా దిస్ ఈజ్ ద వెరీ రైట్ టైమ్ అండ్ యాప్ట్ టైమ్ and important time to inculcate yoga into our lifestyles. ఈ స్ట్రెస్, ఒత్తిడి, భయం వీటి వల్ల కూడా అసలు ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కదా. డెఫినెట్లీ. సో అది యోగాతో మానసికంగా, శారీరకంగా కూడా దృఢంగా అవుతామని అంటూ ఉంటారు. ఏ విధంగా సాధ్యపడుతుంది అది? మనకి బాడీ ఎనర్జీ అంటే శరీరము, మనసు ఈ రెండు చూసినట్లయితే బాడీ వచ్చేసి బయో ఎనర్జీ మీద వర్క్ చేస్తుంది, మనసు బయోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం అనమాట. సో ఈ రెండింటి లింక్ ఎప్పుడైతే దెబ్బతింటుందో మనకి అది రకరకాలుగా డిసీజెస్ రూపంలో బాడీ మీద చూపిస్తుంది. సో మనకి జనరల్గా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది మన బాడీ మీద పనిచేస్తూ ఉంటాయి. సో వేరేస్ యోగా వర్క్స్ విత్ ఆన్ బోత్ బాడీ, మైండ్ అండ్ సోల్ అంటాం. సో దాట్ పార్ట్ కంప్లీట్గా అందరు నెగ్లెక్ట్ చేశారు, సోల్ అనే పార్ట్ నెగ్లెక్ట్ అయిపోయింది. సో వీ జస్ట్ స్పీక్ అబౌట్ బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి అందరూ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ క్రైసిస్లో ఈవెన్ యోగా వాళ్ళు కూడా, అంటే యోగా టీచర్స్ కానివ్వండి ఎవరైనా కూడా, వీళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వచ్చింది బేసిక్గా. సో అందరూ ఇళ్ళకు పరిమితం అయిపోయారు. సో నౌ ఈవెన్ వీ హ్యావ్ టు టీచ్ ఆన్లైన్. సో ఈ రకంగా చూసినట్లయితే అంటే మేజర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏదో ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది మస్ట్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు ఒబెసిటీని కంట్రోల్ చేసుకోవాలన్నా, స్ట్రెస్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేసుకోవాలన్నా అయితే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం రోజు ఎలా తింటున్నామో, నిద్రపోతున్నామో దానిలో భాగంగా మనం ఈ యోగాని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే, అంటే అంతేకాని యోగా అన్నాం కదా మీరు అదే ఎన్ని అవర్స్ చేస్తున్నారు, ఇన్ని అవర్స్ చేస్తారు అలా కాదు. అంటే లిమిట్లెస్ అయిపోయింది ఏదైనా. ఇప్పుడు పాండమిక్ అనగానే అందరూ ఏం చేశారు, పొళ్ళు అన్నీ గ్రైండ్ చేసి అదే పనిగా కషాయాలు అవి తాగి, డాక్టర్స్ కూడా కొంతమంది చెప్పారు యాసిడిటీ కేసెస్ అవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. సో అలా కాకుండా ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి దేనికైనా. సో ఆ లిమిట్ దాటినప్పుడే మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే
కంటిన్యూస్ లాంగ్ అవర్స్ టీవీ ముందు కానీ, స్క్రీన్ ముందు, ల్యాప్టాప్స్ ముందు కానీ, మొబైల్ ముందు, వీటి ముందు కూర్చోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాటిని ఎలా కౌంటర్ అంటే మనం ఎదుర్కోవాలి అన్నది మేజర్ ఫ్యాక్టర్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ ట్రై చేస్తూ ఉంటారు జనరల్గా మన వాళ్ళు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వేరే. కానీ ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా, వెంటనే రియాక్షన్ ఇస్తాయి. అలాగా యోగా ఉండదు అనేది చాలామంది అభిప్రాయం. కానీ లాంగ్ రన్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చాలామందికి తెలియదు. సో యోగా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఉంటుందా? ఎమర్జెన్సీలో డాక్టర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏవైనా కూడా డాక్టర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇదేంటంటే మనం ఇన్హిబిట్ అంటే మనం రాకుండా ఉండడానికి మనం ఏదైతే చేయొచ్చో అది మనం యోగా ద్వారా చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే రాదా అంటే వస్తుంది. ఇన్ కేస్ వచ్చినా కూడా దానికి తట్టుకునే కెపాసిటీ అనేది బాగా ఉంటుంది. అండ్ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా, ఇప్పుడు ఒక ఏజ్లో మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లైక్ 60-65 తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే తొందరగా వీక్ అవుతాం. ఓకే, అదే యంగ్ ఏజ్లో వచ్చింది అంటే వాళ్ళు కొంచెం తొందరగా కోలుకోవచ్చు. సో ఈ యోగా ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఏమవుతే అంత ఇంపాక్ట్ ఉండదు అది. సో అది మాత్రం 100% అనమాట. చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది బాడీకి, బాడీ అండ్ మైండ్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ విత్ లిటిల్ కేర్ దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ దాట్. ఓకే, మీరు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్గా కూడా ఉన్నారు. అంటే యోగా మాత్రమే కాకుండా కాస్మెటిక్ సంబంధించి, సో అంటే అందానికి సంబంధించి మన ఫ్యూచర్లో మన ముడతలు కానీ లేకపోతే స్టిఫ్నెస్ తగ్గిపోవడం కానీ, చాలామంది బెండ్ అయిపోతూ ఉంటారు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, కామన్ అని అంటూ ఉంటారు. చాలామందికి అయితే ఇప్పుడు జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది కూడా పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత కామన్ అయిపోతుందని అంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా యోగాతో మన ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ. అంటే ఏజ్లో వస్తాయి అన్నది నిజం కాదు. బేసిక్గా ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళకు కూడా జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అగైన్ మళ్ళీ అది సెడెంటరీ లైఫ్ స్టైల్ వైపే వెళ్తుంది. ఈవెన్ యస్టర్డే ఐ స్పోక్ టు వన్ పర్సన్, యంగ్స్టర్. సో 30sలోనే ఉంటారు అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ లాక్డౌన్ టైంలో 18 kgs హీ హ్యాస్ ఇంక్రీస్డ్. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అంటే వర్కింగ్ స్టైల్ వాళ్ళు కాన్స్టెంట్గా కూర్చుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు వెయిట్ ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఆ గ్యాప్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ముడతలు అవి అంటారా, వాటన్నిటికీ కూడా యోగాలో సొల్యూషన్స్ ఉన్నాయి. స్కిన్ టైట్నింగ్కి లేదా స్కిన్ ముడతలు రాకుండా ఉండడానికి, లేదా జాయింట్స్ స్ట్రెంగ్తెన్గా ఉండడానికి, మజిల్ లిగ్మెంట్ అంటే చాలామంది కొన్ని వర్కౌట్స్ చేసేటప్పుడు కొన్ని రకాల కేర్ కనుక తీసుకున్నట్లయితే డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈవెన్ నీ పెయిన్స్, నాకు ఎక్స్పీరియన్స్లో నేను చూసినంత వరకు కూడా ఎల్డర్లీ పీపుల్లో కూడా నీ స్ట్రెంథనింగ్ అది అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 శ్రీకాకుళం నుంచి ఫోన్ చేస్తున్నామండి. హలో హలో ఓకే, ఇక దీనికి సంబంధించి లైఫ్ స్టైల్ బాగుండాలి అని మీరు అంటూ ఉన్నారు. అంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఒక స్టూడెంట్నే తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి మార్నింగ్ 8 నుంచి ఆల్మోస్ట్ లైక్ హైయర్ స్కూల్ వాళ్ళు 8 నుంచి 3 o'clock వరకు దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ అగైన్ మళ్ళీ వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి అంటే మొబైల్లోనే గేమ్స్ ఆడాల్సి వస్తుంది. బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, సోషల్ ఇంటరాక్షన్ లేదు. సో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషను, రిలాక్సేషను అన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారానే జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా రేడియేషన్, ఇదంతా కూడా మెంటలీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే సో మెంటల్ ఇల్నెసెస్ అనేవి చాలా హై రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. కాబట్టి ఏమవుతుందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా పిల్లలలో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వీటిని కౌంటర్ చేయాలంటే అట్లీస్ట్ ఆ బ్రేక్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు, స్కూల్ వాళ్ళు కానీ వాళ్ళు పిల్లలకి బ్రేక్స్ ఇస్తున్నారు. ఆ బ్రేక్లో మళ్ళీ గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. సో అట్లీస్ట్ ఆ బ్రేక్లో వాళ్ళు కొంచెం దూరం అటు ఇటు నడవడమో లేదా కొద్దిసేపు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, రోజు మొత్తం అవసరం లేదండి, జస్ట్ ఎక్కువసేపు కూడా అవసరం లేదు. మధ్య మధ్యలో మీరు ఒక 3-4 minutes బ్రేక్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అంటే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 చెప్పండి, మీ డౌట్ ఏంటండి? హలో హలో మీ డౌట్ ఏంటో చెప్పండి. మీ డౌట్ ఏంటో చెప్పండి.
హలో మీ వాయిస్ వినిపిస్తుందండి? మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి అమ్మా. సారీ అండి, మీ వాయిస్ మీ కాల్ ఎంత క్లియర్గా లేదు, సారీ. అయితే ఇప్పుడు చిన్న 30 ఏజ్లో కూడా మనకి నీ పెయిన్స్ అవన్నీ కూడా చూస్తున్నామని అంటూ ఉన్నారు కదా. ఈ సూర్య నమస్కార్ అలాగే మీరు ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వాటి గురించి చెప్పారు. అవి ఏ విధంగా మనకు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచడానికి, మెంటల్గా పీస్ఫుల్గా ఉండడానికి పనికొస్తాయని దాని గురించి ఒకసారి చెప్పి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒకసారి చేసి చూపిస్తారా? యా, ఫస్ట్ బేసిక్గా ఏంటంటే మన ఫ్లెక్సిబిలిటీ లెవెల్ ఏంటి అన్న చూసుకోవాలండి. అగైన్ ఇది ఏమవుతుంది అంటే మీరు యూట్యూబ్ వీడియోలోనే చూస్తారు అనుకోండి, ఒక వీడియో చూస్తారు, మీరు చూసి దానిలో వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వడానికి చూస్తారు తప్ప మన బాడీ స్ట్రెంగ్త్ ఏంటి, మన బాడీ లిమిటేషన్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోము. అండ్ దెన్ మన పోస్చర్ ఎలా ఉంది అన్నది దెర్ ఇస్ నో వన్ టు అబ్జర్వ్ దట్. కాబట్టి ఇలా మనం ఏదైనా చూసి చేసినప్పుడు కొంత ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన ఫ్లెక్సిబిలిటీ లెవెల్ని ప్రకారం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సూర్య నమస్కారాలు చేస్తే వెయిట్ లాస్ బాగా అవుతుంది అని చెప్పేసి 30 రౌండ్స్ 50 రౌండ్స్ అలా చేయాలి అని చెప్పేసి అంటుంటారు. అండ్ నేను చూసినంత వరకు జస్ట్ ఊరికే వేగ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఏ ఒక ఆసనం అందులో ఉన్న 12 పోస్చర్స్లో కూడా ఏది కూడా కరెక్ట్గా రాదు పోస్చర్ కూడా. అండ్ దెన్ ఎప్పుడు ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే మీరు బ్రీత్తో పాటు అలైన్మెంట్ చేసినప్పుడు పోస్చర్ని చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అంతే తప్ప మనం బ్రీత్కి అసలు గాలి పీలుస్తున్నామో లేదో తెలీదు. వాళ్ళు లెగ్ సర్కిల్స్ అని చెప్తారు, అట్లీస్ట్ ఒక వీడియోలో లెగ్ సర్కిల్, వీళ్ళు టక 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 తిప్పేస్తూ ఉంటారు. సో ఆ బ్రీత్ చేసినప్పుడు లెగ్ మూవ్ అయినప్పుడు ఏ విధంగా మనం బ్రీత్ చేయాలి, ఏ విధంగా ఎక్సేల్ చేయాలి, ఏ విధంగా ఇన్హేల్ చేయాలి, ఇవన్నీ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఇలా కేర్ తీసుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే సూర్య నమస్కారాలు పర్టికులర్ నీ స్ట్రెంథనింగ్కి దెర్ ఆర్ అ సిరీస్ ఆఫ్ పోస్చర్స్, కొన్ని పోస్చర్స్ ఉన్నాయి. అవి కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా సూర్య నమస్కారాలు టోటల్ బాడీని స్ట్రెంథన్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, కాల్ మాట్లాడదాం. హలో హలో చెప్పండి అమ్మా. అదేనండి, నాకు కింద 2 డిస్కులు జారిపోయాయని చెప్పారండి. మరి నా వయసు 44 years, యోగా చేయొచ్చా అండి? చేస్తే ఎటువంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? డిస్క్ జారిపోయిన ఓకే, మెనోపాజ్ అయిపోయిందండి. మెనోపాజ్ కంప్లీట్ అయిపోయిందా అని అడుగుతున్నారమ్మా? లేదండి, ఇంకా కరెక్ట్ గా అవుతుందండి. ఓకే ఓకే, సో దీనికి అండి కేర్ తీసుకుని మీరు గనక శలభాసనము ఇలా తర్వాత మేరుదండాసన అని ఉంటాయి, ఇవి గనక అండర్ గైడెన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఇలాంటివన్నిటికీ మంచి రిలీఫ్ వస్తుందండి. బట్ గ్రాడ్యువల్గా నెమ్మదిగా చేయాలి. వేరే ఆసనాలు ఏవి ముందు ట్రై చేయకూడదు. దీనికి పర్టికులర్గా దీనిలో వార్మప్ ఉంటుంది, సూక్ష్మ వ్యాయామాలు అని ఉంటాయి, అవి ఎవరైనా చేయొచ్చు. దాని తర్వాత పర్టికులర్ దీనికోసమని శలభాసనము ప్రాక్టీస్ చేసినట్లయితే అంటే మైన్యూట్గా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఎక్కువ హోల్డ్ చేయడము అలాంటిది ఉండకూడదు. అండ్ దెన్ వాళ్ళ పోస్చర్ అంటే వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నేను శలభాసనం అని చెప్పాను కదా అని చెప్పేసి మీరు గూగుల్ చేసి శలభాసనలో ఎలా లిఫ్ట్ చేశారో అలా చేశారనుకోండి, ఇన్ కేస్ వాళ్ళకి బాడీ అప్పర్ బాడీ హెవీగా ఉందా, లోవర్ బాడీ హెవీగా ఉందా, ఇది చూసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దు. బట్ కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది. ఇమీడియట్గా ఇన్ ద సెన్స్ ఇన్ అ వీక్ దే కెన్ ఫైండ్ రిజల్ట్స్. చేంజ్ అయితే తెలుస్తుంది ఉంటుందండి. ఓకే ఓకే, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్కి సంబంధించి ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి, పెద్దవాళ్ళు వాళ్ళు అన్ని ఆసనాలు చేయడము, యోగా చేయడం అంటే చాలామంది ఆసనాలే అనుకుంటూ ఉంటారు. సో ఆసనాలు కాకుండా మన అంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, సో స్టెప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మన మెడిటేషన్ మనం ఇందులో ఫస్ట్ 3 తీసుకుంటాము, ఆసన, ప్రాణాయామ, తర్వాత ధ్యాన. ఈ 3 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఎక్కువసేపు కూర్చుని మనము మెడిటేషన్ అది ప్రాక్టీస్ చేయాలంటే కూడా వీపు, మెడ ఇవన్నీ స్ట్రెంగ్తన్ అయి ఉండాలి. లేదంటే మనం కూర్చోలేము, ఇమీడియట్గా వీపు నొప్పి వచ్చేస్తుంది, వెన్ను నొప్పి వచ్చేస్తుంది, మనము వద్దులే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా కొంత స్ట్రెంగ్తన్ అవ్వడం కోసమని
ఎవరైతే కొంచెం ఏజ్డ్ గ్రూప్ ఉన్నారో అంటే లైక్ 60 నుంచి 65 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చొని అంటే దే కెన్ సిట్ ఆన్ ద చైర్ ఆర్ కింద కూర్చోవాలనే అవసరమే లేదండి. ఈవెన్ ఇప్పుడు శలభాసనం ఇవి కూడా ఆవిడ ఆ పెయిన్తో కింద కూర్చోలేరు, మ్యాట్ మీద కూర్చోలేరు. సో కొంచెం మంచం మీదనే పరుపు అది తీసేసి దాని మీద కూర్చొని అక్కడ లైంగ్ డౌన్ పొజిషన్లో ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దెన్ ఎవరైతే ఆసనాలు ఎక్కువ చేయలేరు అనుకున్నారో అలాంటప్పుడు అంటే పర్టికులర్గా ఈ కరోనా టైంలో మనం ఇమ్యూనిటీ గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి తొందరగా వీళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడడం కోసం మనకి బేసిక్గా 3 బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామాలు బాగా పనిచేస్తాయి. సో ఫస్ట్ది వచ్చేసి కపాలభాతి అండ్ తర్వాత అనులోమ్ విలోమ్ అండ్ దెన్ భస్త్రికా ప్రాణాయామం. ఈ 3 ప్రాణాయామం. సో ఇందులో మళ్ళీ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ మనం కపాలభాతి చేయాలి. సో ఇందులో ఏమవుతుంది అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ అనేది క్లీన్ అవుతుంది అనమాట, క్లియర్ అవుతుంది. ఇది చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సిగ్గుపడుతూ ఉంటారు. అంటే ముక్కులోంచి వాటర్ లాగా వచ్చినా ఏం వచ్చినా కూడా క్లియర్ చేసుకోకుండా ఏదో చేస్తున్నామని. అలా కాకుండా ఏమీ మొహమాట పడకుండా దే నీడ్ టు యూజ్ అ హ్యాండ్ కర్చీఫ్. సో ఎందుకంటే నేసల్ ప్యాసేజ్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది, దాని ఉద్దేశమే అదే అనమాట. సో అది అవాయిడ్ చేసేసి వేరే అంతా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ముందు కపాలభాతి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఎనర్జీస్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ దెన్ లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో తర్వాత భస్త్రికా ప్రాణాయామం. సో మన బాడీలో ఎనర్జీ అంతా కూడా ఎక్కడ ఒక్క దగ్గర అంటే బ్రేక్ ఏం లేకుండా మొత్తం అంతా కూడా ఎనర్జీ సైకిల్ అంతా ప్రాపర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దేర్ ఆర్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో, బట్ మేజర్గా మనకి ఇమ్యూనిటీని చూసుకున్నట్లయితే ఈ 3 ప్రాణాయామాలు కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఎలా చేయొచ్చు ఏమైనా టిప్స్ చేసి చూపిస్తారా? ఫస్ట్ మనం కపాలభాతి తీసుకున్నట్లయితే ఏంటంటే ఇది ఫ్రాంటల్ బ్రెయిన్ అంటే మనం ముందు బ్రెయిన్ యొక్క ముందు భాగాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. అంటే బ్రైట్నెస్ అనేది వస్తుంది బేసిక్గా ఫేస్లో బ్రైట్నెస్. అంటే చాలా బెనిఫిట్స్లో మనకి ఈ నేసల్ ప్యాసేజ్ క్లియర్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్. తర్వాత వచ్చి వెయిట్ రిడక్షన్ అంటారు. వెయిట్ రిడక్షన్ తర్వాత మనకి ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే బ్యాక్ పెయిన్ సివియర్గా ఉందో, నేను ఫస్ట్ అందరూ ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్తారు, ఎవరు చేయకూడదు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా సివియర్ నెక్ పెయిన్ ఉన్నా కూడా చాలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ హైపర్ టెన్షన్ బీపీ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గించాల్సి ఉంటుంది అనమాట. అండ్ దెన్ కొంతమంది 200, 300, 500 చేసాం మేము ఇవాళ కపాలభాతి అంటారు. సో మన లిమిట్ తెలుసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే కనుక గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ పోవచ్చు. సో కపాలభాతి చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వెన్నెముక ఏదైనా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచాలి. నిటారుగా ఉంచాలన్నారని చాలా స్టిఫ్ పెట్టకూడదు. సో షోల్డర్స్ అనేది ఎప్పుడు కూడా రేజ్డ్ షోల్డర్ ఉండకూడదు అనమాట. మనం మామూలుగా టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకి అలవాటు ఏంటంటే ఇలా కూర్చుని పోతూ ఉంటాం. సో ఇలాంటివి ఏమవుతాయంటే ఒక సర్టన్ ఏజ్ వరకు మనకి ఏం తెలియదండి. సో 40 years ఆ ఏజ్ వచ్చేంత వరకు మనం ఏజ్ చేసినా కూడా చెల్లిపోతుంది అది. కానీ తర్వాత ఏమవుతుంది అంటే మనం ఏ పోస్చర్లో కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా మనకి దానికి సంబంధించిన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా దీనికి అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సోఫాల మీద కూర్చుని టీవీ చూడడం అనేది బంద్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ చేయాల్సిన పని, ఎందుకంటే చాలా లీజర్ టైం ఉంది, సోఫాలో లీన్ అయిపోయి ఒక సైడ్ కూర్చొని లేదా ఇక్కడ ఈ స్పేస్ చాలా ఉంటుంది మన లోవర్ బ్యాక్కి ఉన్న సోఫా వెనకాల. సో ఆ స్పేస్ అనేది ఉండి లోవర్ బ్యాక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. మళ్ళీ అంటారు నేను ఏమీ చేయలేదు ఖాళీగానే ఉన్నాను కానీ నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్. సో ఇలాంటివన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో మనం తర్వాత సిస్టమ్ ఆపరేట్ చేసే డిస్టెన్స్ అది కూడా చూసుకోవాలి, ఆ హైట్ చూసుకోవాలి. అని ఇప్పుడు నేను చైర్ మీద కూర్చున్నాను, సో నీస్ అనేది కూడా మన హిప్ అండ్ నీ అనేది ఒక లైన్లో ఉండాలి. ఇది ఎప్పుడైతే సోఫా మీద కూర్చున్నప్పుడు ఏమవుతుంది మీకు నీ హైట్ వచ్చేస్తుంది. సో ఇది కూడా ఒక మేజర్ రీజన్ మీకు లోవర్ బ్యాక్ కానీ డిస్క్ ప్రొలాప్స్ ఇలాంటివి రావడానికి కోసమని ఈ సోఫా అనేది మేజర్ ఫ్యాక్టర్ అనమాట బేసిక్గా. సో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కొంచెం హార్డ్ సర్ఫేస్, ఎక్కువసేపు కూర్చోవాలన్నప్పుడు కొంచెం హార్డ్ సర్ఫేస్ కూర్చోవచ్చు, లేదా గోడ సపోర్ట్ తీసుకొని కింద కూర్చోవడం ది బెస్ట్ బేసిక్గా. అంటే కూర్చోగలిగిన వాళ్ళు, లేని వాళ్ళు మాత్రం హార్డ్ సర్ఫేస్ మాత్రం తీసుకోవాలి. నో లాంగ్ సిట్టింగ్, ఓన్లీ ఫర్ ద గెస్ట్, సోఫాలు మా గెస్ట్లకి మాత్రమే అని చెప్పేసి అలా చూసుకోవాలి. సో ఇలా కేర్ తీసుకొని మీరు కపాలభాతి చేయడానికి కూర్చున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ విత్ 25 బ్రీత్స్.
25 బ్రీత్స్ చేసిన తర్వాత కొంతమందికి ఏమొస్తుందంటే గిడ్డినెస్ అనిపిస్తుంది, పర్వాలేదు మళ్ళీ కొంచెం సేపు నార్మల్ బ్రీత్ చేస్తే తగ్గిపోతుంది. కొంతమందికి నెక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో అప్పుడు కూడా జస్ట్ పడుకోవచ్చు, కొద్దిసేపు పడుకొని మళ్ళీ అగైన్ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. అలా 25తో మొదలు పెడితే 2-3 రౌండ్స్ అలా మెల్లమెల్లగా ఒక్కొక్క రౌండ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలండి. సో కపాలభాతి చేసేటప్పుడు చాలామంది అంటే ఫేస్లో ఎలాంటి చేంజెస్ ఉండకూడదు బేసిక్గా. సో ఇవన్నీ ఏరియాస్ అన్నీ టైట్ చేస్తూ ఉంటారు. సో ఫోర్ హెడ్ టైట్ చేయడము, నోస్ టైట్ చేయడము, షోల్డర్స్ బిగిచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి చేంజెస్ ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడు తెలుస్తుంది, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ అండర్ అ గైడెన్స్ యూ విల్ నో ద డిఫరెన్స్. సో అలాంటప్పుడు కనుక మనం కేర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో హ్యాండ్స్ అన్నీ కూడా ముద్ర ఏది అవసరం లేదండి. జనరల్గా కొన్ని బ్రీదింగ్స్కి మనం ముద్రలు చెప్తాము, కపాలభాతిలో ముద్ర అవసరం లేదు. మీరు జస్ట్ హ్యాండ్స్ థైస్ మీద పెట్టుకొని టేక్ ఏ లాంగ్ డీప్ బ్రీత్. ఫస్ట్ ఒక 5 బ్రీత్స్ చేసిన తర్వాత మై షోల్డర్స్ ఆర్ డ్రాన్ బ్యాక్, షోల్డర్స్ కిందికి ఉండాలి, మై నెక్ ఈజ్ నాట్ స్టిఫ్. ఎవ్రీ టైం ఎక్సేల్ చేసినప్పుడు మనం బాడీని రిలాక్స్ చేయాలి. గాలి పీల్చి 5 టైమ్స్ బ్రీదింగ్ అన్నానని ఫాస్ట్ టక చేయకుండా ఎవ్రీ ఎక్సేల్ అంటే ప్రతిసారి మనం గాలి వదిలినప్పుడు నెక్ నుంచి షోల్డర్ నుంచి బ్యాక్ వరకు అన్నీ రిలాక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బాడీ రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దెన్ టేక్ ఎ లాంగ్ డీప్ బ్రీత్. అండ్ దెన్ ఒక్కసారి పొట్టను లోపలికి లాక్కుంటూ మనం ఎక్సేల్ చేయాలి. సో కొంతమందికి ఇచ్చేసినప్పుడు పక్కన పట్టేసినట్టు కూడా అవుతుంది, లేదా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇమీడియట్గా ఆగడమే. మన బాడీ గురించి మనకన్నా వేరే వాళ్ళకి ఎవరికి ఎక్కువ తెలియదు. ఈవెన్ యాజ్ ఏ గురువు ఎవరైనా చెప్తున్నా కూడా వాళ్ళకన్నా కూడా మనకు తెలుస్తుంది. అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి ఏం ప్రాబ్లం వస్తుంది, పెయిన్ కరెక్టా కాదా, రాంగ్ పెయినా రైట్ పెయినా, అలాంటిది మనం కనుక్కుని కనుక ముందుకెళ్తే కనుక డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. సో టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్ అగైన్. ఫాస్ట్గా చేయాలని కూడా లేదు. చాలామంది షోల్డర్స్ అంటూ ఉంటారు, అంటే బాడీ హెవీగా ఉన్నప్పుడు రేజ్ అవుతుంది అంతేకాని షోల్డర్స్ మాత్రం కదలద్దు బేసిక్గా. సో కొంతమందికి బాడీ స్ట్రక్చర్ని బట్టి మూవ్ అయినట్టు అనిపిస్తుంది. సో అలా చేసిన తర్వాత ఒక 25 నుంచి బిగినింగ్లో ఐసే ఓన్లీ 25 అండి. 25 బ్రీత్స్ చేసిన తర్వాత జస్ట్ సెట్ కామ్లీ. మళ్ళీ ఒక 5 నుంచి 10 శ్వాసలు నార్మల్గా తీసుకున్న తర్వాత దెన్ యూ గో ఫర్ అనులోమ్ విలోమ్. లేదు కపాలభాతి స్ట్రెంత్ ఇంక్రీజ్ అయిందంటే 25 మల్టిపుల్స్ ఆఫ్ 25 ఇంటూ 2 times 3 times 4 times చేసి రిలాక్స్ అవ్వచ్చు. అయిన తర్వాత దెన్ యూ కెన్ కమ్ ఫర్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. అనులోమ్ విలోమ్ ప్రాణాయామంకి మనకి ఇప్పుడు పర్టికులర్గా స్ట్రెస్ కనుక చూసుకున్నట్లయితే అపానవాయు ముద్ర అంటామండి. సో ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి థంబ్ రూట్ దగ్గర ఉంటుంది, అండ్ 3rd and 4th ఫింగర్స్ వచ్చి టిప్ ఆఫ్ ద థంబ్, అండ్ దెన్ యువర్ లిటిల్ ఫింగర్ విల్ బి హ్యాస్ టు బి స్ట్రైట్. ఇది అపానవాయు ముద్ర అంటాం అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది, రైట్ హ్యాండ్ కొత్తలో చేసినప్పుడు ఓకే యూ కెన్ యూజ్ ఇండెక్స్ ఫింగర్ ఆర్ బట్ బేసిక్గా రింగ్ ఫింగర్ యూస్ చేస్తాం అండ్ థంబ్ ఇలా. సో అగైన్ యువర్ బ్యాక్ ఈ స్ట్రైట్, క్లోజ్ ది రైట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకోవాలి, రైట్ నుంచి వదిలేసేయాలి, మళ్ళీ రైట్ నుంచి పీల్చుకోవాలి, లెఫ్ట్ నుంచి వదిలేసేయాలి. సో నేను చాలా వరకు చూసినప్పుడు చాలామంది చెప్పారు నాకు, నేను బ్రీదింగ్ చాలా చేస్తానండి అనులోమ్ విలోమ్, ఇలాగే కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక మినిమం ఒక 5 minutes అనేది మీరు కాన్స్టెంట్గా చేయాలి. ఒక 5-6 సార్లు చేసిన తర్వాత చాలా చేసేసాము అనిపిస్తుంది మనకి, కానీ టైం చెక్ చేసుకోవాలి. టైం చూసుకోండి, టైం సెట్ చేసుకోండి. ఇంట్లో చేస్తున్నాం మనం ప్రాక్టీస్ కాబట్టి టైం చెక్ చేసుకొని జస్ట్ కీప్ యువర్ ఐస్ క్లోజ్. శ్వాసని గమనిస్తూ, అంటే 1-2 కొంతమందికి ఏంటంటే మాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి, ఇది చాలామంది చెప్తూ ఉంటారు, నేను చేయలేకపోతున్నాను అంటారు. సో ఎప్పుడైతే ఆ గాలి పీలుస్తున్నప్పుడు మీరు నెంబర్ కౌంటింగ్ కానీ లేదు ఏదైనా మంత్రమో అది మన ఇష్టం, మంత్రం చాంట్ చేస్తూ అలా ఇన్హేల్ చేస్తున్నట్లయితే మీకు టైం తెలియదు అండ్ కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది అనమాట. సో క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ త్రూ ద రైట్. Again inhale,
ఇది ఒక ఆవర్తనం అంటాం అనమాట. 2 ఇన్హలేషన్స్ అండ్ 2 ఎక్సలేషన్స్. ఇది ఒక ఆవర్తనం అన్నప్పుడు మినిమం 20 ఆవర్తనాలు మనం ప్రాక్టీస్ చేయాలి. సో 20 ఆవర్తనాలు ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా మీరు అన్నారు కదా, ఇమీడియట్గా మెడిసిన్ లాగా పనిచేయదు అని అంటున్నారు కదా. స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ ఇలాంటి వాటిలో బిగినింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు యోగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అది ఒపీనియన్ అనమాట. అంటే ఇమీడియట్గా రిజల్ట్ చూపించదు, ఇమీడియట్గా వెయిట్ లాస్ అవ్వము, ఇమీడియట్గా ఇమ్యూనిటీ రాదు అని ఒక అభిప్రాయంతో వెంటనే ఎక్సర్సైజెస్కి లేకపోతే రన్నింగ్కి, వాకింగ్కి, జాగింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకని అది అడగాలి. సో ఇది మాత్రం ఇమీడియట్గా మీకు మన నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుందండి. ఇమీడియట్గా కామ్గా అనిపిస్తుంది. మేజర్ ఫ్యాక్టర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే ఆటోమేటిక్గా మెడ దగ్గర, భుజాల దగ్గర టైట్నెస్ వచ్చేస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు బ్రీదింగ్ చేసినప్పుడు ఆ రిలీజ్ చేస్తారో ఇమీడియట్గా మీకు స్ట్రెస్ మోడ్లోంచి బాడీ బయటకు వచ్చేస్తుంది. మరి ఇది ఎప్పుడైనా చేయొచ్చు అంటారా? ఇది ఎప్పుడైనా అంటే హెవీగా పొట్టలేనప్పుడు ఎప్పుడైనా చేయొచ్చండి. అనులోమ విలోమ ప్రాణాయామం ఎప్పుడైనా ఎన్ని సార్లు అయినా చేయొచ్చు. మీరు చేయగలిగితే 1 గంట సేపు చేసినా ప్రాబ్లం లేదు. బ్రేక్ చేసుకోండి, 15 మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ అలా బ్రేక్ చేసుకొని చేసినా పర్వాలేదు. లేదు వెనెవర్ యు ఆర్ స్ట్రెస్డ్, నాకు ఏదో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ వచ్చింది, చాలా నన్ను బాదర్ చేస్తుంది అన్నప్పుడు కూడా జస్ట్ ఒక్కసారి ప్రశాంతంగా అలా కూర్చొని, అంటే కొద్ది రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది అనమాట. స్ట్రెస్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ జస్ట్ బ్రీదింగ్. అయితే ఇందులో మెయిన్ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, గాలి పీలుస్తూనే ఉంటాం, ఎక్కడికో మన ధ్యాస వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దాన్ని తీసుకురావాలి, అదొక్కటే మనం చేయాల్సింది అనమాట. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి అగైన్ కౌంట్, నెంబర్ కౌంటింగ్ అనేది అందుకే ఇంపార్టెంట్ రోల్. బిగినింగ్లో మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ నెంబర్ కౌంట్ చేస్తున్నప్పుడు చాలామంది చేసేది ఏంటంటే, ఇన్హేలింగ్ కన్నా ఎక్సేలింగ్ అసలు చేయరు. గాలి పీలుస్తున్నాం అనుకుంటారు కానీ వదలడం అనే దాని మీద ధ్యాస అసలు పెట్టరు. వదలనంత వరకు, అంటే ఒక సీసా వాటర్ నిండుగా ఉంది, మనం పైనుంచి వాటర్ పోస్తున్నాము కానీ వాటర్ అంతా కిందకే పోతుంది. సో అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ ఎంప్టీయింగ్ యువర్ లంగ్స్, మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి పోదు. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు గాలి పీల్చడం మీద ఎంత ధ్యాస పెడుతున్నామో వదలడము పీల్చిన దానికన్నా 1-2 సెకండ్స్ ఎక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషనే కావచ్చు, మామూలుగా మన లైఫ్ స్టైల్లో చాలా వరకు చేంజెస్ వచ్చేసాయి. అందరూ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏదో ఒక రోగానికి గురవుతూ ఉన్నారు. సో సింపుల్గా యోగాకు సంబంధించి దాని ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ప్రేక్షకులకి ఏదైనా చెప్పండి. ఆసనాల వరకు వస్తాయండి, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అందరూ ఆసనాలు, ఎక్సర్సైజ్ ఇది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇది ఒక భాగం మాత్రమే అండి. ది మేజర్ కల్పరిట్ ఈజ్ యువర్ స్లీప్. ఓకే, మనం ఎప్పుడైతే నిద్ర సరిగ్గా పోకుండా వర్కౌట్ లేదా ఆసనాలు లేదా ఎనీ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ చేసినట్లయితే బాడీ ఇంకా స్ట్రెస్ మోడ్లోకి వెళ్తుంది. కాబట్టి నిద్ర సఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోవడం అనేది ది బేసిక్ పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత మన డయట్ అండ్ డయట్ ప్రాపర్గా తీసుకుంటూ అప్పుడు మనం ఇవి కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, అంటే యోగా చేసినప్పుడు మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది, డెఫినెట్గా ట్యూన్ అవుతుంది. కానీ మనకి అట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం డిస్ట్రాక్ట్ అవుతాం. కాబట్టి ముందు స్లీప్ అనేది, అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు హిట్లర్ లాగా రోల్ తీసుకోవాల్సిందే అనమాట. సో ఈ టైంకి మనం క్లోజ్ చేయాలి, అన్ని గ్యాడ్జెట్స్ అన్నీ క్లోజ్ చేయాలి అన్నది తీసుకున్నట్లయితే ఒక్కొక్క మనిషికి కొంతమందికి 5 అవర్స్ డీప్ స్లీప్ సరిపోతుంది. లేదు బేసిక్గా మాత్రం ఆన్ అండ్ యావరేజ్ 7 అవర్స్ స్లీప్ ఉన్నట్లయితే మనం దీని వైపే వెళ్ళం బేసిక్గా. ఓకే సంగీత గారు, చాలామంది అనుకుంటూ ఉంటారు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్సర్సైజ్ అవసరం లేదు అని. సో అలా కాకుండా యోగా ఇంపార్టెన్స్ అనేది మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ అనే కాదు, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి రకరకాల వ్యాధులు మనకు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా తగ్గించుకోవాలంటే ఏకైక పరిష్కార మార్గం యోగా. తప్పకుండా అందరూ పాటించండి. ఇది వాళ్ళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.